నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. మే నెలలో 12 రాశులకి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి ఈ 12 రాశులకి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ మే నెల చాలా విశేషంగా ఉందని చెప్పాలి. ఒక మాటలో కర్కాటక రాశి వారికి అన్ని విధాల కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ అంటే మనం అడిగి చేసినా అడగకుండా చేసినా కూడాను కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమిటి ఈ మాట అంటే, చాలామంది అంటుంటారు ఏమని, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఎవరిని అడగలేదు, ఏది అడగలేదు, దేవుడిని నమ్ముకొని ఈ పని స్టార్ట్ చేశాను, ప్రారంభం చేశాను, నాకు కలిసి వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మాసం అనేది అలా ఉందన్నమాట. వాళ్ళకు ఎవరు ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే దైవానుగ్రహం అండం. ఒక మాటలో చెప్పాలంటే, దైవానుగ్రహం ఉన్నవాడు మట్టి పట్టుకున్న బంగారమే, మట్టి పట్టుకున్న బంగారమే అన్నట్టుగా వీళ్ళ జీవితం. అంటే ప్రతిదీ కూడా వీళ్ళకు ఏదైనా సరే కలిసి వస్తూ ఉంటుంది. గ్రహణం పట్టి వీడిపోతే చీకటి పోయి వెలుగు ఎలా వస్తుందో అట్లాగా వీళ్ళ జీవితంలో ఇప్పుడు అన్ని విధాలా కూడా విశేషమైనటువంటి లాభాలే కర్కాటక రాశి వారికి. అయితే ఇక్కడ మనము కర్కాటక రాశి వారికి ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు. చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశం మెండుగా ఉంది. అంటే ఈ నెలలో కూడా, మే నెలలో కూడా నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చక్కగా పాస్ అవుతారు. సంతానం పట్ల సంతోషం కలుగుతుంది. అలాగే వ్యాపారాలు ఏదైనా సరే, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవాలంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రారంభం చేసుకోవచ్చు. కలిసి వస్తుంది. ఎందుకంటే కలిసి వచ్చే కాలం అన్నప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టుగా మనం అనుకోగానే ఆ వ్యాపారానికి అన్నీ కూడా మనకు సహకారం కలుగుతాయి. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మనకు అన్ని దారులు ఓపెన్ అయిపోతాయి. అవును గురుగారు. మనకు కార్పొరేట్ పరిచినట్టుగా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా అందరి 10 మంది సహాయం కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, ఇట్లా అవుతే ఆ విషయంలోనే ఇందాక నేను చూసింది ఏంటంటే, కుటుంబ సభ్యులతో మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే నెలలో కొంత వ్యతిరేకతలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి కుటుంబ వ్యక్తులతో. అయితే బయట వాళ్ళతో అనుకూలమే. బయట వాళ్ళతో అంటే స్నేహితులు కావచ్చు, బయట వాళ్ళు సహకరించే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయాల్లో కూడా. కానీ కుటుంబ కలహాలు, కుటుంబ సభ్యులతో విరోధాలు, వ్యతిరేకతలు కొంత ఇబ్బంది కలగచేసే విధంగాను మానసికంగా. ఎందుకంటే కుటుంబంలో కుటుంబ సభ్యులతో విరోధాలంటే అవి మనకు మానసికమైనటువంటి క్షోభను కలగచేస్తాయి. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు అంటే భార్య, తను మనకు అన్నిట్లోనూ సపోర్ట్గా ఉండిందనుకోండి, మన ప్రపంచాన్ని జయించవచ్చు. కొంత ఆమె వ్యతిరేకంగా ప్రవర్తించిందనుకోండి, ఇంకా 24 గంటలు ఆలోచనే చికాకే. ఏ పని చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆ పని పైన ధ్యాస ఉండదు, ఇంట్లో భార్య పైన ధ్యాస ఉంటుంది అన్నట్టుగా. కుటుంబ సభ్యులు, కుటుంబ వ్యక్తులతో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏది చేయాలన్నా అదే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అందులో ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా మసులుకోవడం చాలా మంచిది. ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు ఆటంకపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనేసి గురుగారు, వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి. దాని గురించి మనం ఏదైనా సరే పరిహారం ఏమిటి అంటే, ఈ రాశి వాళ్ళు శనివారం రోజు పాలు, నువ్వులు. ఏమిటి పాలు, నువ్వులు చెప్తున్నారు అంటే, ఇవన్నీ కూడాను అభిషేకాలలో క్రియా విధానాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి క్రియా విధానం. అందులో భాగంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే నెలలో పాలల్లో నువ్వులేసి శివుడికి అభిషేకం అన్నా చేయడం శనివారం రోజు. లేదు సోమవారం అయినా సరే, శనివారం అయినా సరే. లేదు ఒకవేళ వాళ్ళకి శివుడికి చేసే అనుకూలత కుదరలేదనుకోండి, ఏకంగా శనేశ్వరునికి
నవగ్రహాలు ఉంటాయి కదండి, అవును గురుగారు. అక్కడ శనేశ్వరునికి పాలు నువ్వులు కలిపి అభిషేకం చేయడం వల్ల వాళ్లకు శారీరకపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు నుంచి బయటపడతారు. ఓకే గురుగారు. ఎంతటి అనారోగ్య సమస్యలైనా కూడాను తీరతాయి. రెండవది మానసిక సమస్యలు తీరిపోతాయి, ఓకే. ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ వ్యక్తులు అన్నాను కదా, విరోధాలు ఈ కుటుంబ వ్యక్తులతో సహకారమే కలుగుతుంది. ఓకే. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే కుటుంబ వ్యక్తులు అడ్డుపడే అవకాశం ఉంది, అవును. ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. అది కాస్త మనం ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులే మనకు సపోర్ట్ వస్తారు, సపోర్ట్ అయ్యి మనం అనుకున్న పనిని చేస్తారు, చేకూరుస్తారు. అంటే మనకేమైందంటే మనము అనుకునే దానికన్నా మన పక్క వ్యక్తి మనకు కాస్త సపోర్ట్ ఇచ్చాడు అనుకోండి, ఆ పనిని మనము ధైర్యంగా చేయగలం. మనం ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు పక్కన వాళ్ళు వద్దు అన్నారనుకోండి, మనిషికి ఏమనిపిస్తుందంటే డైలమాలో, అంటే చేద్దామా చేయాలా వద్దా, చేయాలా వద్దా, చేద్దామా వద్దా, చేస్తే ఏం జరుగుతుంది అలా అనేసి గమ్మన ఉండలేము. ఏదో ఒకటి చేయాలి. మగవాడు అన్నాక వ్యాపారం పురుష లక్షణం కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా మనిషికి సందేహం అనేది టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. గడిచిపోయిన నిన్నటి రోజున తీసుకురాలేం, రేపు కావాలంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా ఏది ఏమైనా సరే మనము బాగుపడడానికి, మన జీవితం బాగుండడానికి, మన కుటుంబం బాగుండడానికి 10 మందితో మనకు పని లేదు, మనం బాగున్నామా లేదా. ఎందుకంటే మనము బాగలేమనుకోండి, మనం చూసేవాళ్ళు ఎవరు లేదు, మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరమూ లేదు. మనం బాగుంటే చాలు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒకరిని పోయి అడగకుండా ఏదైనా సరే మనం బాగుంటే మన చేతనైతే ఒకరికి సాయం చేయగలుగుతాం, లేకపోతే అవసరం లేదు, మనంతటే మనం జీవించవచ్చు. ఇలా మనం బాగుండడం కోసమే ఈ యొక్క శనేశ్వరుడికైనా సరే శివుడికైనా సరే పాలు అలాగే నువ్వులు, నల్ల నువ్వులు వేసి అభిషేకం చేయడం వల్ల సర్వ కర్మ విమోచన, సర్వ కర్మ విమోచన ఒకటి కాదు, 1,00,000 దోషాలు కానీ, 1,00,000 పాపాలు కానీ, ఎటువంటి పాపాలైనా ప్రక్షాళన, ఎటువంటి కర్మలైనా కూడా విమోచన, వాటి నుంచి మనము బయటపడతాము. నష్టం జరగాల్సింది కాస్త మనము నష్టానికి బదులు యోగాన్ని పొందుతాము, లాభాన్ని పొందుతాము. ఇప్పుడు ప్రాణ నష్టం జరగాల్సింది కాస్త ఏమవుతుందంటే చిన్న స్వల్పమైనటువంటి గాయంతో పోతుంది. ప్రాణం పోవాల్సిన దాన్ని ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి నుంచి మనం చిన్న గాయంతో బయటపడడం అంటే అదృష్టవంతులే. అదే కొన్ని దుర్ఘటనలు జరిగినప్పుడు ఏమంటారంటే నువ్వు అదృష్టవంతుడివే అంటారు. ఎందుకంటే ఆ జరిగిన సంఘటన చూసుకుంటే ఎంతో అదృష్టవంతుడు అని. అట్లాగా ఎటువంటి వాటి నుంచి అయినా బయటపడతారు ఈ అభిషేకం వల్ల. కర్కాటక రాశి ఫలితాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జన సుఖినో భవంతు.